దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మనకు కొండమల్లపల్లి పిఎస్ పరిధిలోని గుమ్మడవెల్లిలోని వాళ్ళకి 6 రోజు రాత్రి 12:30 గంటల సమయంలో అక్కడ రోడ్డు పక్కన ఉన్న మేకల షెడ్ల నుంచి ఒక 10 మేకలు దొంగతనం జరిగింది. దానిలో భాగంగా మార్నింగ్ వచ్చేసి అక్కడ ఉన్న ఫిర్యాదుదారు పోలీస్ స్టేషన్కి వచ్చి ఇట్లా 10 మేకలు దొంగతనం అయిందంటే దాంట్లో కొండమల్లపల్లి ఎస్ఐ గారు కేసు నమోదు చేసుకొని దాంట్లో దర్యాప్తులో భాగంగా ఎలాగైనా చేయాలనే ధీమాతోని ఉండి వెహికల్ చెకింగ్ ఈ రోజు మనకు ఎస్ఐ గారు అండ్ వాళ్ళ సిబ్బంది కొండమల్లపల్లి చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో ఒక 4 వ్యక్తులు తారసపడుతూ వీళ్ళకి కంట కనబడినారు. ఏంటి వీళ్ళు అనుమానాస్పదంగా ఉన్నారని ఎస్ఐ గారు వాళ్ళని పోయి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఆ గతంలో గుమ్మడవెల్లిలో చేసిన మేకల దొంగతనం గురించి చెప్తూ గతంలోని ఫిబ్రవరి 2025 నుంచి కూడా వీళ్ళు దొంగతనం చేస్తున్న వివరాలు కూడా వాళ్ళు చెప్పడంతో జరిగింది. గతంలో మన ఫిబ్రవరి 25 నుండి నాంపల్లి మరి గుర్రంపోడు మన దగ్గర నాంపల్లిలో 2 కేసులు, గుర్రంపోడులో 1 కేసు వీళ్ళు వాళ్ళ యొక్క కాన్ఫరెన్స్ లో మనకు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మొత్తము టోటల్ గా 4 కేసులు జరగడం జరిగింది. ఆ 4 కేసులలో 32 గొర్రెలు అండ్ మేకలు 2 కలిపి 32, టోటల్ అమౌంట్ 2,20,000 రూపాయలని వీళ్ళు ఏం చేశారంటే మేకల అమ్మంగా 2,20,000 రూపాయల నగదుని చేయడం జరిగింది. అది సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తం టోటల్ 5 మెంబర్స్ మన దగ్గర ఇందులో వచ్చేసి A1 వచ్చేసి గోపీచంద్, A2 వచ్చేసి స్టాలిన్, శివ, ఒక బాల నేరస్తుడు ఉన్నాడు. తర్వాత మనకు ఉదయారెడ్డి అని ఈ హైదరాబాద్ ఇతను అప్స్కాండ్ లో ఉన్నాడు. దీంట్లో వీళ్ళు మోడస్ ఆపరెండి ఏంటంటే వీళ్ళు హైదరాబాద్ లో ఎవరైతే ఉదయారెడ్డి, వేదారెడ్డి, స్టాలిన్ వీళ్ళు గతంలో ఇప్పుడు మన దగ్గర ఉన్న గోపీచంద్, శివ వీళ్ళు యాచారంలోని ఒక సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుకుంటూ వీళ్ళు పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్త ఉండి జల్సాలకు అలవాటు పడి డబ్బు ఈజీగా సంపాదించాలనే ఉద్దేశంతో వీళ్ళు 4 కాస్త ఫస్ట్ పరిచయం ఏర్పడి ఒక బాల నేరస్తుతో కలిసి ఈ హైదరాబాద్ నుంచి ఒక కారు ఎంగేజ్ చేసుకొని ఈ కారులో ఎట్టిగా వెహికల్లో కారు ఎంగేజ్ చేసుకొని వచ్చి ఫస్ట్ మన దగ్గర ఉన్న ఏదైతే మేఘతాండ గోపీచంద్ అండ్ శివ వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ రెక్కి నిర్వహించి వీళ్ళని పిలిపించిన క్రమంలో వాళ్ళ అక్కడ నుంచి 3 వెహికల్ వస్తారు. వీళ్ళు ఇక్కడ 2 జైన్ అయ్యి ఎక్కడైతే ఫస్ట్ రెక్కి నిర్వహించినారో అక్కడ నుంచి ఈ యొక్క గొర్రెలను కానీ మేకలను కానీ లిఫ్ట్ చేసుకుని ఆ వెహికల్లో హైదరాబాద్ కు తరలించడం జరుగుతుంటది. ఇప్పుడు బాల నేరస్తుని ఎవరైతే డిస్లెగౌట్ చేయదు కాబట్టి అతను పక్కన పెట్టాము. ఇప్పుడు మా దగ్గర ఉన్న 3 నేరస్తులని జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తము పంపడం జరుగుతుంది. ఆ తర్వాత ఇతన్ని ఓంకు బాల నేరస్తునికి జూనియర్ ఓంకు జేజే ఓంకు తరలించడం జరుగుతుంది. షేక్ షరీఫ్ బి, గుమ్మడవెల్లి 1, నాంపల్లిలో 2, గుర్రంపోడులో 1, 4 కేసులు. లేదు అంటే వేరే టీం ఉన్నట్టుంది. అంటే వీళ్ళు ఏంటంటే ఒకటే టీం కాకుండా కొంతమంది కూడా కొన్ని టీములుగా వేరుపడి ఉన్నది. వీళ్ళైతే మనం చేసిన ప్రకారం ఈ 4 దొంగతనాలు ఏదైతే మనం చూపెట్టామో ఆ 4 దొంగతనాలు ఒప్పుకోలు చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.